గంజి చిరంజీవితో అయితే గనక ఉమ్, లోకేష్ గెలుస్తాడని వచ్చింది అదే వాళ్ళకి అప్పుడు రిపోర్ట్. అప్పుడు ఉమ్, ఆ కాన్సెప్ట్లో చూసినప్పుడు మహిళ ఉమ్, బీసీ మహిళ ఉమ్, అనేటువంటిది ఒక సెంటిమెంట్ అనేది. ఉమ్, గెలపడం దగ్గర అయితే మనం గ్యారంటీ చెప్పలేం కానీ ఉమ్. ఒక డిఫరెంట్ ప్రయోగం. అంటే గంజి కూడా టికెట్ తీసుకున్న తర్వాత తీసుకోక ముందు కూడా ఆయన ఎప్పుడు నియోజకవర్గం ఏ పార్టీలో ఉన్నా యాక్టివ్ గానే ఉంటారు, నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటారు. పోనీ నేను సైలెంట్ గా ఉన్న వ్యక్తి అవును. కాదు, కొన్ని కొన్ని చోట్ల అయితే సీట్లు తీసుకుని కూడా సైలెంట్ గా ఉన్నారు. అలాంటి యాక్టివ్ గా ఉన్న వ్యక్తిని పక్కన పెట్టడం అనేది అంతవరకు సరైన అదే రాజకీయం? కదా అనేది ఇక్కడ మనిషి ఎథిక్స్. ఏంటంటే అందరినీ కలుపుకుపోవాల్సిందే. ఉమ్, ఇక్కడ తను జనాల్లో వెళ్తున్నాడు ఉమ్, కానీ కులంలో అందరినీ కలుపుకోవడం, ఊర్లో అందరినీ కలుపుకోవడం అనేది ఒక పాయింట్. ఉమ్, ఉమ్, ఇక్కడ వీళ్ళిద్దరికి 2 గ్రూపులు ఉన్నాయి. ఉమ్, ఈ 2 గ్రూపుల్ని కలుపుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఉమ్, గంజికి వచ్చేటప్పటికి ఆ గ్రూపులతో విభేదం ఉంది. ఉమ్, ఇక్కడ ఒక రకంగా ఏంటంటే సంఘర్షణని పరిష్కారం ఏదో ఒక వైపు తీసుకోక తప్పలా, ఉమ్, ఉమ్. అంతే. అదే ఇంకోటి కూడా కీలక నేతల్ని అతి సామాన్యుల్లో లేదంటే మహిళా అభ్యర్థులను పెట్టి ఢీ కొట్టాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? నరసాపురంలో తీసుకున్న డెసిషన్ ఉదయ్ బాల అనే ఒక అంటే అంత ఆర్థిక బలం లేని క్యాండిడేట్ని అక్కడ పెట్టడం, ఇక్కడ కూడా ఈమెను పెట్టడం, లావణ్యని పెట్టడం, ఒక రకంగా ఇక్కడ బలమైన అభ్యర్థే నారా లోకేష్, అక్కడ రఘురామకృష్ణరాజు కూడా బలమైన అభ్యర్థే. ఆ యాంగిల్ అని ఆలోచిస్తున్నారా జగన్ చేస్తున్నది ఒక ఓ రకంగా చెప్పాలంటే ప్రయోగం. ఉమ్, సక్సెస్ అయితే ఒక ములాయం సింగ్ యాదవ్, ఒక లాలూ ప్రసాద్ యాదవ్, ఓ నవీన్ పట్నాయక్ లాగా లాంగ్ స్టాండింగ్ సెటిల్ అయిపోదాం అనేది అతని ప్లాన్. అది ఉమ్, ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్ అతను చేస్తుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, గుజరాత్లో, లేకపోతే ఇట్లాంటి చోట్లన ఉమ్, ఉమ్. ఏ ఏ పార్టీలు అయితే సోషల్ ఇంజనీరింగ్ చేసి, ఈవెన్ మన కర్ణాటకలో కాంగ్రెస్ అవును అవును కాంగ్రెస్. సోషల్ ఇంజనీరింగ్ కారణంగానే మంత్రులు కూడా లేచిపోయారు ఉమ్, కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి. ఉమ్, అంటే సోషల్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఏమైపోయిందంటే కులపెచ్చ అనేటువంటి